వీరంతా ఒంగోలులోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. దేశం అన్ని రంగాల్లో ముందుండేలా విద్యార్థులు తమ పాత్ర పోషించాలన్నారు. దేశ భవితను నిర్మించేది యువతనన్నారు. భారతదేశం రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచ అగ్ర దేశాల్లో 3 దేశాల్లో భారతదేశం ఒక దేశంగా ఉంటుంది. దీంట్లో ఇటీవల కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడుల విషయం కూడా ప్రస్తావనకొచ్చింది. మహిళలపై దాడులకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు చంద్రబాబు. మహిళలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మాయిల మీద అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి జరగకుండా యూత్ కి మీరిచ్చే సందేశం ఏంటో మీ ద్వారా నేను తెలుసుకోవాలి. గవర్నమెంట్ యొక్క ఉదాసీనత వల్ల అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. దీనికి నేను గవర్నమెంట్ బ్లేమ్ చేస్తాను. ఒక డెమాన్స్ట్రేటివ్ గా యాక్ట్ చేయగలిగితే అందరూ కూడా భయపడతారు. కొంతమంది కావాలని చేస్తున్నారని. నేనైతే గుంటూరులో ఏసీ కాలేజ్ ఇదే మరి జరిగితే ఆడపిల్లలపై దాడి జరిగితే సీఎం నేను హెలికాప్టర్ తీసుకొచ్చి మొత్తం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కాకుండా ఆడపిల్లల మనోధైర్యం ఎవరైతే పోకిరి పిల్లలు ఉన్నారో వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చే పరిస్థితి వచ్చాం. పరిస్థితి వచ్చింది. ఉద్యోగస్తుల చేత పని చేయించే విషయంలో తాను కఠినంగా వ్యవహరించానన్నారు టీడీపీ అధినేత. దీనివల్ల ఉద్యోగులు తనకు దూరమయ్యారన్నారు. గత ఎన్నికల్లో రకరకాల కారణాల వల్ల టీడీపీ ఓడిపోయిందన్నారు చంద్రబాబు. చివరగా అవినీతి రహిత సమాజమే తన లక్ష్యమన్నారు. ప్రతిపక్ష నేతగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితుల్లో మీలో ఆ డిఫరెన్స్ అనేది కనబడుతుంది సార్. ఒక కఠిన నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది. దాని గురించి మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. నిద్రపోవాలని చెప్పి పనిచేశారు. దాంతో ఉద్యోగస్తులు లేనిపోయి ఇంత టెన్షన్ గా ఉంది అనే బాధ కూడా వాళ్ళకి వచ్చింది. అది కూడా వాస్తవం. నేను వాళ్ళు ఎక్కువ ఒత్తిడి పెట్టాను. అది కానీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే నేను ఓడిపోయే పరిస్థితి లేదు. ఒక 4-5 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఒకటి నేచర్ కలిసి రాలేదు. ఈ సందర్భంగా చంద్రబాబు రాజకీయ జీవితంపై కళాశాల యాజమాన్యం ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీని చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. చంద్రగిరిలోని హై స్కూల్ అనుకుని ఉండదు. కిలోమీటర్ల దూరం రోజు నడిచి వచ్చి చదువుకున్న ఆ విద్యార్థి రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు అవుతాడని తిరుపతి వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ ఊహించి ఉండకపోవచ్చు. తన స్టూడెంట్ దేశం గర్వించే స్థాయి నాయకుడు అవుతాడు. ఎప్పుడు రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలతో బిజీగా ఉండే చంద్రబాబు రొటీన్ కు భిన్నంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు.